Praise the Lord. Once again, I welcome you to our Bible lessons. Today, we are in lesson number 9. Missions. We are in missions. Our subject is missions, and our lesson is lesson number 9. The title is A Compassionate Mind versus a Critical Mind. A compassionate mind versus a critical mind. దేవుని పొందనాలు చెల్లించుకుందాం. ఈ దినము మన మిషన్స్ అనే అంశంలో మనము 9వ లెసన్లో ఉన్నాము. 9వ మరి పాఠంలో ఉన్నాము. ఈరోజు పాఠం యొక్క అంశం ఏంటంటే దయగల మనస్సు లేక విమర్శించే మనస్సు. దయగల మనస్సు లేక విమర్శించు మనస్సు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దయగలవాడు. మత్తయి సువార్తలో 9వ అధ్యాయం మనం చూస్తాం కదండి. మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో 35 వచ్చిన మనం చూసినప్పుడు యేసు ప్రభు తను భూమి మీద ఉన్నప్పుడు మరి అనేక స్థలాలు వెళ్ళే సమయంలో తను మనుషులను చూసినప్పుడు వారి మీద ఆయనకి ఏం కలుగుతుందంట? జాలి కలిగాను, దయ కలిగినాను అక్కడ ఉంటుంది కదండి. మాథ్యూ చాప్టర్ 9 అండ్ వర్స్ 35 కదా. Jesus went through all the towns and villages, teaching in their synagogues, preaching the good news of the kingdom and healing every disease and sickness. When he saw the crowds, he had compassion on them because they were harassed and helpless like sheep without a shepherd. అక్కడ తెలుగు చదువుతారా? యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసేను. ఆయన సముద్రములను చూసి వారు కాపరికి గొర్రెల వలె విసిగి చెదిరినందున వారి మీద కనికరపడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషులను చూసినప్పుడు యేసయ్యకి ఏమొచ్చింది? కనికరం వచ్చింది, దయ వచ్చింది కదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యేసయ్యకి ఏమొచ్చిందంటే దయ వచ్చింది, కనికరం వచ్చింది, కంపాషన్ వచ్చింది. అటువంటి మనసే మనకి ఉండాలి. వి షుడ్ హ్యావ్ ఎ మైండ్ ఆఫ్ కంపాషన్. కరుణ గల మనస్సు మనకి ఉండాలి, దయగల మనస్సు మనకి ఉండాలి. వి షుడ్ హ్యావ్ ఎ మైండ్ సెట్ ఆఫ్ కంపాషన్ కదండి. ఎ కంపాషనెట్ మైండ్ సెట్ అని మనం చూస్తున్నాం. ఈ దినము నోవా కాదు, యోనా యొక్క జీవితం మనము చదువుకుందాం. టుడే విల్ స్టడీ ద మినిస్ట్రీ ఆఫ్ జోనా కదండి. జోనా మనందరికి తెలుసు, పాత నిబంధనలో మరి తను చిన్న ప్రవక్తగా మరి బైబిల్ కాలేజ్ అంటారు, బైబిల్ టీచింగ్లో ఏమంటారు? పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. చిన్న ప్రవక్తల్లో 5వ ప్రవక్తగా యోనా ఉన్నాడు. యోనా అంటే డోవ్ కదండి. యోనా అంటే ఏంటి? డోవ్ లేక పావురం కదండి, పావురం. అయితే దేవుని పిల్లారా, ఆయన పేరు యొక్క అర్థం అనమాట. ఆయన పేరు యొక్క అర్థం ఏంటి? డోవ్ అనమాట, లేక పావురం. అయితే ఈయన మరి జెబులూన్ ట్రైబ్ నుంచి వచ్చినవాడు కదండి, గోత్రం. జెబులూన్ గోత్రం నుంచి వచ్చినవాడు. అంటే ఇశ్రాయేల్ ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల్లో జెబులూన్ అనే ఒక మరి ట్రైబ్ లేక గోత్రం, దాంట్లో నుంచి వచ్చిన మరి వాడు యోనా. ఎక్కడ చూస్తాం మనము? 2వ రాజుల గ్రంథము 14:25 మనం చదువుకుందాం. సౌతరాయ్ గారు 2 Kings chapter 14 and verse 25.
రెండో రాజు 2 రాజులు 14:25. 25. 14:25. ఆ, ఎత్తెపేను ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోన అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున అతడు హామాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దుల మరల స్వాధీనము చేసుకుని అనగా అనుకులేమి గనులేమి ఇశ్రాయేలు వారికి సహాయం ఎవరు లేకపోయింది. యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనది అనుకునేది. ఇశ్రాయేలు పేరు ఆకాశం క్రింద నుండి తుంచి వేయునని యెహోవా సెలవిస్తున్నాడు కనుక యెహోయాషు కుమారుడైన యరొబాము ద్వారా వారిని రక్షించాడు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం చిన్న రెఫరెన్స్ ఉంది. ఎవరి గురించి? యోనా గురించి. అయితే యోనా గురించి ఒక గ్రంథమే ఉంది, కానీ ఇక్కడ ఆయన మన గురించి మనం చదువుకుంటున్నాము కదండి. He was the one who restored the boundaries of Israel from Lebo Hamath to the Sea of Arabah in accordance with the word of the Lord, the God of Israel, spoken through his servant Jonah, son of Amittai, the prophet from Gath Hepher. ఇక్కడ అంటే తన తండ్రి పేరు కూడా మనం చూస్తున్నాం, అమిత్తాయ్. యోనా యొక్క తండ్రి పేరేంటి? అమిత్తాయ్. సో యోనా వాజ్ ద సన్ ఆఫ్ అమిత్తాయ్. అంతేకాకుండా మనం ఇక్కడ ఏం చూస్తామంటే, మరి తను దేవుడు తనకు ఒక మినిస్ట్రీ ఇచ్చినాడు. సాధారణంగా ఈ అంశం మీద మరి మాట్లాడకూడదు, కానీ మన బైబిల్ క్లాస్లో ఉన్నాం కనుక మరి దేవుడు ఆయనకి ఇచ్చిన మినిస్ట్రీ గురించి ఇక్కడ మనము చదువుకుందాం. ఆయనకి ఏం మినిస్ట్రీ ఇచ్చినాడు? మరి మిషన్స్ మినిస్ట్రీ ఇచ్చినాడు. అంటే సువార్త ప్రకటించే మరి పని అప్పగించినాడు. మినిస్ట్రీ అంటే ఏంటి? మిషన్స్ అంటే ఏంటి? సువార్త పని చేయటం కదండి. అయితే ఇక్కడ మనం చూస్తాం, యోనా గ్రంథంలో కూడా మనం చూస్తాం. యోనా గ్రంథం కూడా తీసి పెట్టుకోండి. యోనా గ్రంథంలో మనం చూస్తాం ఏంటంటే, తను ఏ విధంగా తను దేవుడు తను పిలుచుకున్నాడు మనం చూస్తున్నాం. ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, మరి హీ వాజ్ కమిషన్డ్ బై గాడ్ కదండి. దేవుడే తనను ఏర్పరచుకొని నినవే అనే స్థలానికి వెళ్ళు అని తను చెప్పినాడు కదండి. నినవే అనే స్థలానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించమన్నప్పుడు మరి అక్కడ తర్వాత ఏమవుతుందో మనం చూద్దాం కదండి. ఒక్కసారి మనం చూద్దాం. తీస్తారా? యోనా చాప్టర్ 1 మనం చూద్దాం. మొదటి అధ్యాయంలో మనము అయితే చాలు, ఫస్ట్ వర్స్ కదా. ఫస్ట్ 1 and 2 verses లో మనం చూస్తున్నట్టే దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ. తెలుగు చదవండి బ్రదర్, ఫాస్ట్ గా చదవండి తెలుగు. యోనా మొదటి ఒక్క నిమిషం. యోనా మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి గారు. నా దృష్టికి గౌరవం ఆయన కనుక నీవు లేచి నినివే మహాపట్టణమును పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణంలోకి పారిపోవాలని యోనా యొప్పేకు పోవు తార్షీషుకు పోవు ఓడను చూచి ప్రయాణంలోకి తేవు ఇచ్చి యెహోవా సన్నిధి నిలువక ఓడ వారితో కూడి తార్షీషుకు
చాలు. ఇక్కడ మనం చూస్తున్నట్టే మొదటి 2 వర్షాలు ఏముందంటే, మరి దేవుడు మరి యోనాకు, అమితాయ్ కుమారుడైన యోనాకు, అంటే తన ప్రవక్త అయిన మరి యోనాకు దేవుడు ఏం చెప్పినంటే, నినివే యొక్క పాపము నా దగ్గరికి వచ్చింది అంటున్నాడు కదండి. ఏమన్నాడు అక్కడ? నినివే యొక్క పాపము నా దగ్గరికి వచ్చింది, ఘోరముగా ఉంది అని చెప్పి. మరి తను అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు ఇష్టమైనటువంటి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కదండి, పాపంలో జీవిస్తున్నారు కనుక. దాని అర్థం ఏంటంటే, లోకంలో మరి మరి మనుషులు పాపం చేసినప్పుడు అది ఎవరి సన్నిధికి, ఎవరి దృష్టికి పోతుంది? అది దేవుని దృష్టికి పోతుంది అన్నమాట, దాని అర్థం కదండి. అయితే ఇక్కడ ఈ మొత్తము ఈ దేశమే దేవుని తెలుసుకోకుండా, అంతేకాకుండా మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెడులో ఉన్నారు, చెడు పనులు చేస్తున్నారు. మరి భయంకరమైన పని చేస్తున్నందుకు వారి అంటే పాపము ఎక్కడ దాకా వచ్చేసింది? దేవుని సన్నిధికి వచ్చేసింది కదండి. ఇట్స్ వికెట్నెస్ హస్ కమ్ అప్ బిఫోర్ మీ అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడండి? నినివే యొక్క పాపము నా సన్నిధికి వచ్చింది కదండి. కొన్నిసార్లు మరి ఒక గొప్ప వ్యక్తులను అనుకోండి, అంటే ఒక మేనేజరే ఉంటాడు, ఒక డైరెక్టర్ ఉంటాడు, లేదంటే అధికారి ఉంటాడు. ఆయనకి అందరి యొక్క డీటెయిల్స్ ఏమవుతుంటుంది? ఆయన టేబుల్ మీదకి వస్తుంటాయి కదండి. ఒక చీఫ్ మినిస్టర్ ఉంటాడు, ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక రాజు ఉంటాడు. వాళ్ళ దేశంలో జరిగే అన్నీ ఏమవుతుంటాయి? ఆయనకి తెలుస్తుంటాయి కదండి. కానీ వాళ్ళకన్నా గొప్ప ఏంటంటే, మన దేవుడు ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదు, ప్రపంచం అంతా జరిగే విషయాలన్నీ ఆయనకి తెలుస్తాయి కనుక దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ మనం యోనా గురించి చదువుకుంటున్నాం కాబట్టి, నినివే యొక్క పాపము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మరి దేవుడు ఏం చేసినాడంటే నినివేని మరి ప్రతిష్ట చేసినాడు. ఈ కమిషన్ అంటే ఆయనకి పని అప్పగించినాడు, నువ్వు వెళ్ళి మరి నినివే ప్రజలకి మార్మల్స్ పొందమని చెప్పేసి అన్నప్పుడు 3వ వచనం మనం చూస్తాం కదండి. అక్కడ మరి ఆయనకు ఇచ్చిన పని ఏంటి? నినివే వెళ్ళి నువ్వు అక్కడ ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? మరి దేవుని ఉగ్రత వస్తుంది అని చెప్పేసి మరి మార్మల్స్ పొందండి అని మరి ఆయన చెప్పాలా. అయితే ఆయన ఏం చేసినాడు చూడండి, 3వ వచనము, ఆయన తార్షీషు పోయినాడు కదండి. యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణము అంటే ఈయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇస్రాయల్ దేశంలో ఉన్నాడు కదండి. ఈయన ఎక్కడున్నాడు? ఇస్రాయల్ దేశంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎక్కడ పోతున్నాడు? ఎక్కడ పోమన్నాడు దేవుడు? నినివేకి పొమ్మన్నాడు. నినివే ఎన్ని అంటే, నినివే 500 మైల్స్ యొప్పే నుండి మరి ఎక్కడికి? నినివేకి 500 మరి మైల్స్, లేక ఒక దాదాపు 800 కిలోమీటర్స్ దూరం అనమాట. అయితే ఈయన ఏం చేస్తాడు? ఎక్కడ పోతున్నాడు? ఈయన తార్షీషు పోతున్నాడు. నినివే ఎక్కడుంది? నార్త్ ఈస్ట్లో ఉంది. నినివే ఎక్కడుంది? నార్త్ ఈస్ట్లో ఉంది. అయితే ఈ తార్షీషు ఎక్కడుంది? వెస్ట్లో ఉంది కదండి. ఈయన ఎక్కడ పోతున్నాడు? ఇప్పుడు వెస్ట్కి పోతున్నాడు. అంటే దేవుడు చెప్పేది ఒక పని, ఈయన చేసేది ఒక పని కదండి. అంటే దేవుడు నువ్వు వెళ్ళి స్వార్థ ప్రకటించు అని ఆయన చెప్తే ఆయన ఏం చేస్తాడంటే మరి పోకుండా వేరే స్థలానికి పోతున్నాడు. అంతేకాకుండా ఏం చేశాడు? ఆయన టికెట్ కొనుక్కున్నాడు. దాంట్లో క్లియర్గా రాసి ఉంది. అదే 3వ వచనంలో ఏముంది? ఆయన టికెట్ కొనుక్కొని తర్షీష్ అంటే స్పెయిన్. తర్షీష్ అంటే ఎక్కడది? స్పెయిన్. అది ఏంటంటే 200 మైల్స్ దూరం ఉన్నది. ఎన్ని మైల్స్? 2000 మైల్స్. అంటే దాదాపు 3,500 కిలోమీటర్ల దూరం పోయి అక్కడ ఆయన మరి అక్కడ పోతున్నాడు కదండి. కనుక దేవుని పిల్లారా, అంటే దేవుడి నుంచి దూరంగా వెళ్ళే సమయంలో ఏమైపోతుందండి? మనం కొన్నిసార్లు దూరంగా వెళ్ళిపోతాం.
దేవుడు మన కొన్నిసార్లు అది కష్టమైన పని చెప్తాడు, కానీ అది దగ్గరనే ఉంటుంది. కష్టమైన పని దగ్గరనే ఉంటుంది. అది చేయమంటే దేవుడు సహాయం చేస్తాడు కదండి, అన్నీ ఉంటాయి. కానీ దగ్గరలో ఉన్న దేవుడు చెప్పిన పని చేయకుండా మనం ఏం చేస్తుంటామని ఏం చేస్తామంటే మరి మనము దేవుని పని వదిలిపెట్టేసి ఎక్కడో దూరం వెళ్ళిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోయే మరి ఏమవుతుంది, అటువంటి పని జరుగుతుంది అనమాట. అంటే ఆ దేవునికి దూరంగా వెళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది. కనుక దేని పిల్లారా, దేవుడు అతన్ని ఒక మినిస్ట్రీ ఇచ్చినాడు, దేవుడు అతన్ని కమిషన్ చేసినాడు, దేవునికి ఒక అసైన్మెంట్ ఇచ్చినాడండి కదండి. ఒక పని ఇస్తే ఆయన ఏం చేస్తున్నాడండి, ఏంటి అంటే మరి దేవుణ్ణి మీరు మార్మల్స్ పొందండి, దేవుడిని నమ్ముకోండి, లేకపోతే ఈ నినివే మొత్తం నాశనం అయిపోతుందంటే తను ఏం చేసినాడు, ఆ పని చెప్పకుండా ఆ మాటలు చెప్పకుండా వేరే స్థలానికి వెళ్ళిపోయినాడు. అంటే ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవుడు మనకి చాయిస్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు, మనకి చాయిస్ ఇచ్చినాడు. నీ ఇష్టం. ఇందాక అయ్యగారు మరి కీర్తనలో 47 కీర్తనలో మరి ఒక వాక్యం చదివించినాడు కదా, 8వ వచనం ఏంటంటే ఐ డిజైర్ టు డూ యువర్ విల్ ఓ లార్డ్ అంటుంది. అంటే నీ చిత్తం చేయుటకు నాకు సంతోషము కదండి. నీ చిత్తము చేయుటకు నాకు సంతోషం. అయితే యోనా దేవుని బిడ్డ. యోనా ఎవరు? దేవుని బిడ్డ. మామూలు బిడ్డ కాదు, అంటే మామూలు వ్యక్తి కాదు, ఆయన ప్రవక్త. అంటే ప్రవక్త అంటే ఏంటి, దేవుడు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుతుంటాడు కదండి. మనకి ఇప్పుడు జీపీఎస్ వచ్చింది మనకి, కానీ దేవుడు అప్పుడే వాళ్ళకి జీపీఎస్ పెట్టినాడు కదండి. దేవుడు వాళ్ళకి అప్పుడే ఏం పెట్టినాడు, జీపీఎస్ ఒక చిప్ పెట్టేసి ఆయన ఎక్కడెక్కడ పోతుండో అన్నీ చూస్తుంటాడు. ఎక్కడ పోయినా కూడా ఎక్కడున్నావా అని మాట్లాడుతుంటాడు. ఎందుకంటే దేవుడు వేరే వాళ్ళ ద్వారా మాట్లాడదు, ప్రవక్తతో డైరెక్ట్గా ప్రవక్తతోనే మాట్లాడతాడు. మాట్లాడేమంటాడు, నువ్వు పోయి ఈ మాట చెప్పు అంతే అని వదిలేస్తాడు. అయితే అక్కడ కూడా మనం చూస్తాం దేని పిల్ల, దేవుడు ఏమి ఇచ్చాడంటే చాయిస్ ఇచ్చినాడు. నీ ఇష్టం కదండి. చాయిస్ ఇస్తే ఆ చాయిస్ వాడుకున్నాడు కదండి. నీకు 2 చాయిస్లు ఉంటాయి. ఇప్పుడు నువ్వు నిన్వే పో అని చెప్పేసి దేవుడు ఇస్తే ఆయన ఏం చేస్తున్నాడు, తార్షీషుపోతున్నాడు. అందుకోసం దేవుడు ఏమంటాడంటే ఒక చోట జీవము కోరుకోనండి, మరణము కోరుకోవద్దంటాడు కదా. చాయిస్ ఇచ్చినాడు, అది మీ ఇష్టం, కానీ జీవము కోరుకోండి అంటున్నాడు. డిజైర్ లైఫ్ అంటే మనుషులు ఏం చేస్తున్నారు, ఆ జీవమును వదిలిపెట్టేసి మరణమే కోరుతున్నారు కదండి. అయితే దేని పిల్లారా, కొన్నిసార్లు మన జీవితంలో మన చాయిస్ ఏ విధంగా మనం వాడుకుంటున్నామో అది మనము జ్ఞాపకం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మన జీవితాలు మనము పరీక్షించుకోవాలి. అంటే దేవుడు మనకి మరి ఏదైనా పని చెప్పినప్పుడు ఆ పని మనము చెయ్యాలి కదండి. మనం ఆ పని చెయ్యాలి. కొన్నిసార్లు దేవుడు మనల్ని తన పని కోసం వాడుకోవాలని చెప్పేసి మనకు ఆశ ఉండాలి కదండి. అయ్యగారు చెప్పినారు 9:30కి అక్కడ మరి గేట్లు మరి డోర్ ఓపెన్ చేస్తానికి వాళ్ళు 9:30కి వస్తే అయ్యగారు 9 గంటలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఆశ కదండి. ఆశ గల ప్రాణం దేవుడు ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మనం వాడబడాలని మనకు ఆశ ఉంటుందో దేవుడు మనకి ఏం చేస్తాడు, అవకాశం ఇస్తాడు, మనం వాడుకుంటాడు. వేరే పనులు ఆయన 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 ప్లాన్ చేస్తాడు. అయ్యగారు ఆశ కలిగి 9 గంటలకే పోయినందుకు దేవుడు ఏం చేసినాడు, ఆ పాస్టర్ గారిని ఇంకో స్థలాన్ని ఆపేసినాడు. చూసినారా, దేవుని కార్యాలు ఆ విధంగా ఉంటాయి. అందరూ అనుకుంటారు పాస్టర్ గారు ఇంకా రాలేదు, ఎందుకు రాలేదంటే ఇంకొక అయ్యగారు వచ్చినారు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వడానికి దేవుడు అతన్ని ఆపేసాడు. దేవుని కార్యాలు కదండి, ఆశ్చర్యమైన కార్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని పిల్లారా, జోనాస్ చాయిస్ కదండి, జోనాస్ చాయిస్. ఆయన ఏం చేస్తాడంటే నినివే పోకుండా మరి ఈ ప్లాన్ టు గో టు తర్షీష్ పోయి మరి అక్కడ మరి ఏం చేస్తాడంటే మరి అక్కడ మనం అంత చదువుకున్నాం కదా, 3వ అధ్యాయంలో 3వ వచనం చదువుకున్నాం. అక్కడ మరి మనం చూస్తాం
ఆయన ఏం చేసినాడు? టికెట్ పైసలు పెట్టినాడు. వేస్ట్ కదా అది. చాలా దూరం, 200 మైల్స్ అంటే 3,500 కిలోమీటర్ దూరం దూరం టికెట్ ఎక్కువ ఉంటుందా? నీకు 800 దూరం టికెట్ ఎక్కువ ఉంటుంది. ఏది ఎక్కువ ఉంటుంది కదండి? అంటే తార్షీష్ టికెట్ ఎక్కువ. అయినప్పటికీ తార్షీష్ టికెట్ కొనుక్కొనే వినాడు. అంటే పైసలు ఏం చేస్తున్నాడు? వేస్ట్ చేస్తున్నాడు కదండి. చూసినారా? దేవుని పని చేస్తే, దేవుడు చెప్పినట్టు చేస్తే మన పైసలు మనకు మిగులుతాయి. దేవుడు చెప్పినట్టు మనం చేయకుండా ఆయన దూరంగా వెళ్ళిపోతే ఏమైతే డబ్బులు వేస్ట్ అవుతాయి. అయితే టికెట్ కొనుక్కున్నాడు, కూర్చున్న షిప్ ఎక్కేసినాడు కదండి. అలసిపోయినాడు. ఎందుకంటే మరి ఎంత దూరం నడిచినా కూడా అది తెలియదు మనకి. అలసిపోయిన పోయి కింద పడుకున్నాడు కదండి. అయితే ఏమొచ్చినప్పుడు తుఫాన్ వచ్చింది. సముద్రం ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. చూసినారా? ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది? యోనా గురించి వచ్చింది. అది దేవుని కార్యము. అక్కడ యోనా లేకపోతే ఆ తుఫాన్ రాదు. ఎందుకంటే మరి దేవుడు ఆ షిప్ని పంపించేస్తాడు కదండి. కానీ ఎందుకు వచ్చింది ఆ స్టార్మ్ లేక సైక్లోన్ ఎందుకు వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ యోనా. దేవుడు పంపించినాడు. అప్పుడు ఏం చేసినారు వాళ్ళందరూ ఆ క్యాప్టెన్ ఏం చేసినాడంటే, అందరు మీరు ప్రార్థన చేయండి, మీరు దేవుళ్ళకి ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటుంటే అందరు ప్రార్థన చేసి మొత్తుకుంటున్నారు. ఇక ప్రార్థన చేస్తుంటే కదండి, ఎంత చేసినా కూడా ఏం కట్టలేదు. ఎందుకంటే ఎవరు దేవుళ్ళకి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నిజమైన దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి ఏం చేస్తున్నాడు? మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు కదండి. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఆయన దగ్గర పోయి ఆయనని పిలిచి అడుగుతారు, ఎవరు ఏం సంగతి అంటే అప్పుడు ఆయన టెస్టిమోనీ చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత దేవుని దూరంగా వెళ్ళిపోయినా కూడా సాక్ష్యం అనేది పోవద్దు కదండి. యోనా మనం చదువుకుందాం. యోనా 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యోనా 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఇంగ్లీష్ కూడా చదవండి. చూడండి, ద టెస్టిమనీ ఆఫ్ జోనా. నేను హెబ్రీయుడను, సృష్టికర్త అయిన చూడండి, ఆయన టెస్టిమనీ చెప్తున్నాడు కదండి. నేను ఐఎమ్ ఎ హీబ్రూ అండ్ ఐ ఫియర్ ద లార్డ్, ద గాడ్ ఆఫ్ హెవెన్, హూ మేడ్ ద సీ అండ్ ద డ్రై ల్యాండ్ అని తను సాక్ష్యం ఇస్తున్నాడు. మళ్ళీ ఏమంటా అంటే నేను దేవుని భయపడుతున్నా అంటున్నాడు కదండి. అంటే కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు భయపడుతున్నాడు, కొన్నిసార్లు ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం కదండి. అంటే భయభక్తులు ఉంటాయి దేవుని మన జీవితంలో, కానీ ఏదో చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి కదండి. ఈ పొరపాటు ఏంటి? దేవుడు చెప్పిన పని చేయకుండా వేరే పని చేయటం. అయితే దేవుని బిడ్డలారా, ఈ విధంగా తను మరి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట, ఈ తుఫాన్ ఇట్లా ఆగిపోతుంది కదా. అప్పుడు ఏమంటాడు ఆయన, నన్ను మీరు సముద్రం లేయండి, అప్పుడు తుఫాన్ అంతా ఏమైపోతుంది? నిమ్మలము అయిపోతుంది అన్నప్పుడు ఏం చేస్తారు? నిజంగానే ఆయన తీసి అప్పటిదాకా ఏమేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ సామాన్ అంతా తీసేస్తున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద ప్యాకేజెస్, వాళ్ళు ఎక్కడో పోవాలి షిప్. ఆ పార్సల్స్ అన్ని ఏం చేస్తున్నారు? తీసేసి నీళ్ళలో పడేస్తున్నాయి. ఎందుకంటే మరి ఆ పార్సల్స్ వెయిట్కి మరి షిప్ ఇట్లా అవుతుందని చెప్పి వాళ్ళ భయం. కానీ ఎవరి గురించి ఆ షిప్ ఇట్లా ఊగుతుంది? యోనా గురించి ఊగుతుంది. చూసినారా? అయితే దేవుని బిడ్డలారా, మరి ఆయన నన్ను తీసి నీళ్ళలో వేడినట్టే వాళ్ళు ఏం చేస్తారు? నీళ్ళలో వేసేస్తారు. నీళ్ళలో ఎంగినప్పుడు సముద్రం ఏమైపోతుంది? నిమ్మల అవుతుంది. చూసినారా? మనం ఎక్కడ పోయినా, దేవుడు దూరంగా పోయినా కూడా దేవుడు ఏం చేస్తా అంటే మనల్ని కాంటాక్ట్ చేస్తూనే ఉంటాడు GPS ద్వారా. ఎందుకంటే మన సిమ్ పెట్టేసినాడు. ఎక్కడ పోయినా మనము ఆయనకు దృష్టిలో ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక ఆ విధంగా జరిగినప్పుడు దాని బిడ్డలారా ఏమవుతుంది? మరి దేవుడు ఊరుకుంటాడా? సముద్రం చాలా భయంకరమైనది. సముద్రం ఎంతసేపు ఉంటారు నీళ్ళల్లో? గాలి పీల్చుకోకుండా ఎంతసేపు ఉంటారు? ఎక్కువ అంటే 2-3 నిమిషాలు, అంతే కదా. దానికన్నా ఎక్కువ నీళ్ళల్లో ఉంటారా? ఉండలేరు. ఒక 2-3 నిమిషాల తర్వాత నీళ్ళు మిగుతారు, చచ్చిపోతారు. అందుకోసం దేవుడు చూడండి కనికరం, ఆయన సేవకుని మీద కనికరం ఏం చేసినాడు?
ఒక పెద్ద చేపను తయారు చేసి ఏం చేశాడంటే, పోయిన సేవకుని నువ్వు మింగేసేయి, మింగేసి ఆయనని నువ్వు జాగ్రత్తగా పెట్టాను, నువ్వు తినొద్దు. చూడండి, చేపకుడు ఏం చేసినాడు, నువ్వు తినొద్దు అని. చేప కడుపులో 3 రోజులు ఉంటాడు కదండి. చేప కడుపులో 3 రోజులు ఉండి, అయితే ఈ విధంగా కొంతమంది ఏంటంటే ఎంత కథలు, ఎంత కథ కదండి, ఏమంటున్నారు కథలు. ఏది ఒక చేపలో మనిషి లోపల పోతాడా కదండి, లోపల పోయి ఉంటాడా అంటే అది దేవుని కార్యం ఉంటాడు. అయితే కొన్ని సంవత్సరాల క్రితము పెద్ద చేపల కడుపులో ఏం దొరికినాయి అంటే మనుషుల స్కెలిటన్స్ దొరికినాయంట. ఏం దొరికినాయి, మనుషుల డెడ్ బాడీ సాజిటీస్ చేపల, పెద్ద చేపల కడుపులో దొరికినాయంట. దాని అర్థం ఏంటంటే పెద్ద చేపలు ఒకప్పుడు ఉండేవి, ఇంకా ఉండొచ్చు సముద్రంలో, ఎక్కడో ఏదో భాగంలో ఉంటాయి కదండి. కనుక దేని పిల్లలు సరే, ఆ విషయం అనేది వేరే. అయితే ఈ విధంగా మరి యోన కడుపులో చేపల నుంచి కూడా తను ఏం చేస్తాడండి, మరి తను ప్రార్థన చేస్తాడు. 2వ అధ్యాయంలోకి వెళ్దాం. యోన 2వ అధ్యాయము 1-9 చదువుకుందాం. ఆయన చదువుతారా? యోన 2వ అధ్యాయం 1 నుంచి 9 వరకు. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను చేతులు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించినావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు, నీ కరువులు నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలువేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూపెదని అనుకుంటుని ప్రాణమంతయు వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాకు నా తలను చుట్టుకొని ఉన్నవి. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియ వేసి ఉన్నది. పర్వతముల పునాదులకి నేను దిగి ఉన్నాను. నా దేవ యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా కరము చేసుకొని నా ప్రాణము 4 మూర్ఛలుగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. ఆ సత్యమైన పెద్ద దేవతల యందు కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను నీకు బలులను అర్పించును. నేను మొక్కుకొనిన మొక్కు బలులను చెల్లింపక మానవు యెహోవాయుగా నేను రక్షణ దొరుకును అని ప్రార్థించాను. అంతలో యెహోవా వాక్యమును ఆజ్ఞేయగా అది యోనను నేల మీద ప్రకటిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏం చూస్తున్నాము, యోన చాప్టర్ 2 మరి వర్సెస్ 1-9 ఏం చూస్తున్నాం మనము, యోన యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. యోన యొక్క ప్రార్థన, చాప కడుపులో నుండి తను ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాకుండా 9వ వచనం ఏమంటాడంటే సాల్వేషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్, సాల్వేషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. కనుక ఏం చూస్తున్నామంటే మరి దేవుడు ఆ చేపను పంపించినప్పుడు మరి ఆ చేపను కూడా మిగకుండా చేసినాడు, ఏ హాని అపాయం కలగకుండా చేసినట్టు మనం చూస్తున్నాం. ఈ విధంగా దేవుని బిడ్డలారా, సరే ఇక్కడ మరి మనం చూస్తున్నాం ఏంటంటే ఈ అనలైజ్ చేద్దాం. ఎందుకు మరి ఈ విధంగా మరి తను చేస్తున్నాడంటే, యోనా ఎందుకు దేవుని మాట వినకుండా మరి తన సొంత ఆలోచనతో విన్నాడంటే, దేవుని బిడ్డ ఒక రీజన్ ఉంది ఏంటంటే, అంటే తన రీజన్ అది ఏంటంటే, ఈ నినివే ప్రజలు ఎవరంటే అస్సిరీయులు. వీళ్ళంతా నినివే ప్రజలు, వాళ్ళు చాలా భయంకరమైన ప్రజలు అనమాట. చాలా భయంకరమైన ప్రజలు. ఎన్నోసార్లు వీళ్ళు మరి ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళ మీద దండొచ్చి
వాళ్ళని నాశనం చేయటము, చంపివేయటము, భయంకరంగా వాళ్ళని హింసించి భయంకరంగా ఆ విధంగా చంపేసి వాళ్ళని బాధ పెట్టము, ఇవన్నీ అతనికి గుర్తొచ్చింది అనమాట. ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు ఆయన ఏమైందంటే తన తన ఆలోచనలోకి వెళ్ళిపోయినాడు కదండి. దేవుడిని చెప్పినాడు, నువ్వు ఎక్కడ పోవాలా? నిన్నవే పో, వాక్యం ప్రకటించు, స్వార్థ ప్రకటించు, లేకపోతే వాళ్ళు నాశనం అవుతానని చెప్పు అని చెప్పినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఏం చేస్తాడైనా మరి వాళ్ళకి వాక్యం ప్రకటిస్తే వాళ్ళు ఏమైపోతారు? మార్మల్స్ పొందుతారు. అంతేకాకుండా మరి వాళ్ళు ఏమవుతారంటే మరి ఎందుకంటే దేవుడు దయగలవాడు. ఆయనకి ఏం గుర్తొచ్చింది? దేవుడు ఎటువంటి వాడు? దయగలవాడు కదండి. దేవుడు దయగలవాడు కనుకనే మరి దేవుడు వాళ్ళ దగ్గర నన్ను బొమ్మంటున్నాడు, వాళ్ళకి రక్షణ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మరి ఆయన ఆలోచన కదండి. అయితే ఆయన ఏం చేసినాడు? హీ హాజ్ డిసొబేడ్. జోనా డిసొబేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదండి. యోనా మరి దేవుని వాక్యములకు విధేయత చూపించలేదు, నిర్లక్ష్యంగా ఉన్నాడు కదండి. ఎందుకంటే ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే దేవుడు దయగలవాడు. ఎందుకంటే వాక్యం వాళ్ళు విన్నప్పుడు, వాళ్ళు మార్మస్ పొందినప్పుడు, వాళ్ళు మార్మస్ పొందుతారు. వాళ్ళు మార్మస్ పొందితే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ పాపం ఏం చేస్తాడు? క్షమిస్తాడు. వాళ్ళ పాపం క్షమించేసి వాళ్ళ రక్షణ ఇస్తాడు. అయితే వాళ్ళ రక్షణ రావద్దు, ఇదన్నమాట. ఈరోజు మన పాఠం యొక్క అంశం ఏంటంటే విమర్శించే మనస్సు కదండి. విమర్శించే మనసా లేక దయగల మనస్సా? ఎటువంటి మనసు మనకు కలిగి ఉండాలి? దయ, కనికరము, ప్రేమ కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. ఎందుకంటే విమర్శనాత్మకమైన మనసు మనకి ఉండటానికి వీల్లేదు కదండి. అయితే మరి ఈయన ఈ విధంగా సువార్త ప్రకటిస్తే వాళ్ళు మార్మస్ పొందుతారని చెప్పేసి ఆయన అనుకున్నాడు కదండి. హీ న్యూ దే వర్ నాట్ వర్తి. ఆయన ఏమంటారంటే వీళ్ళు అర్హులు కాదు. ఇంకొకటి ఏమనుకున్నాయంట అంటే ఇశ్రాయేల్ ప్రజలు మేమే అర్హులము, దేవుని ప్రేమకు దేవుని రక్షణకు మేమే అర్హులము, వాళ్ళు అర్హులు కాదు. అయితే దేవుని పిల్లలు ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవుడు అందరినీ ప్రేమిస్తాడు కదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్భుత కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఏం కావాలి? నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనని, అంటే ఎవరిని? యేసు ప్రభుని అనుగ్రహించాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటాం కదండి. అదే అయితే దేవుని మనసులో ఏముంది? అందరికీ రక్షణ కావాలి. అయితే మనం చూస్తున్నాం దేని బిళ్ళారా, యేసు ప్రభు వచ్చిన తర్వాత ప్రపంచం అందరికీ ఏమొచ్చేసింది? రక్షణ, అందరి రక్షణ. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము నినవే ప్రజలు యూదులు కాదు, నినవే ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు కాదు. అయినప్పటికీ దేవుడు వాళ్ళకి ఏమిస్తున్నాడు? అవకాశం ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ పాపము ఆయన సన్నిధికి వచ్చేసింది కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే నినవే మరి యోనాకు చెప్పి నువ్వు పోయి ఈ విధంగా సువార్త ప్రకటించంటే ఆయనకు ఎటువంటి మనసు వచ్చేసిందండి? విమర్శన మనసు వచ్చేసింది, విమర్శనాత్మక మనస్సు కదండి. హీ హ్యాడ్ అ క్రిటికల్ మైండ్, హీ వాజ్ క్రిటికల్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. కనుక దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే మరి ఆయన ప్రకటిస్తాడు, సువార్త ప్రకటిస్తాడు కదండి. చాపకట్ట నుంచి బయటకు వస్తాడు కదా. చాపకట్ట నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? 3 దినములు సువార్త ప్రకటిస్తాడు. 3 దినములు సువార్త ప్రకటిస్తాడు. 3 దినాలు సువార్త ప్రకటించినప్పుడు ఏమవుతుందంటే అందరూ మరి వాళ్ళు మార్మస్ పొందటం స్టార్ట్ చేస్తారు. ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది న్యూస్? అది రాజు దగ్గర కూడా వెళ్ళిపోతుంది. రాజు దగ్గర కూడా న్యూస్ పోయినప్పుడు రాజు ఏం చేస్తాడు? గోనెపట్ట కట్టుకొని ఆయన కూడా ఏం చేస్తాడు? ఆయన కూడా బూడిద తల మీద వేసుకొని ఆయన కూడా బూడిదలో కూర్చుంటాడు. ఏంటంటే ఈ ఆపత్తు మా దేశానికి రావద్దు, మా దేశం నాశనం కావద్దు, నా ప్రజలు నాశనం కావద్దు. ఆయన మంచి ఆశ కదండి, ఆ రాజుకు మంచి ఆశ. కనుక ఏం చూస్తున్నామంటే మరి దేవుడు వాళ్ళందరినీ రక్షించడానికి మనం చూస్తున్నాం కదండి. కనుక దేవుని పిల్లారా ఇక్కడ ఏం చూస్తామంటే మరి యోనా
మరి తను ఆ ఆ తర్వాత ఏమంటాడంటే దేవుడితో మాట్లాడతాడు కదండి, చాలా ఉంది. అయితే యోనా గురించి మనము ఎక్కువ అంటే ఆయన లైఫ్ గురించి మనం చదువుతాం, కానీ ఆయన మినిస్ట్రీలో వచ్చిన ఇవన్నీ మనం చదువుతాం. ఆయన ఏమంటాడంటే, నాకు తెలుసు ప్రభువా నీవు దయగలవాడవు అంటాడు కదండి. ఎక్కడ ఉంటుంది ఇది? యోనాలో మనం చూస్తాం కదండి. యోనాలో దేవుని యొక్క ప్రేమతను ప్రకటిస్తాడు, చెప్తాడు. ఇక్కడ ఉంది 4th చాప్టర్, జోనా చాప్టర్ 4. వి సీ జోనా గివింగ్ వన్ మోర్ టెస్టిమనీ అబౌట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ కదండి. యోనా 4వ అధ్యాయం మనం చూస్తాం. ఏంటి? యోనా దేవుని యొక్క ప్రేమను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? బట్ జోనా వాజ్ గ్రేట్లీ డిస్ప్లీజ్డ్ అండ్ బికేమ్ యాంగ్రీ. చూడండి, దేవునితో ఆయన కోపడుతున్నాడు. అంటే ప్రవక్తలు దేవునితో డైరెక్ట్గా డీలింగ్ ఉంటుంది కాబట్టి ఏ విధంగా ఉంటారంటే, అంటే కొన్నిసార్లు కోపడతారు దేవుని మీద, కొన్నిసార్లు మంచిగా ఉంటారు కదా. హీ బికేమ్ వెరీ యాంగ్రీ అంటారు కదండి. హీ ప్రే టు ద లార్డ్. అప్పుడు ఏం చేశాడు ఆయన? మళ్ళీ ప్రార్థన, దేవుని మీద కోపగించుకుంటున్నాడు, ప్రార్థన కూడా చేస్తున్నాడు కదండి. హీ ప్రే టు ద లార్డ్, ఓ లార్డ్, is this not what I said when I was still at home? ఇప్పుడు ఏమంటే, ఇదే కదా నేను చెప్పింది దేవా. యోనా చాప్టర్ 4లో మనం ఉన్నాం. 4లో మొదటి 2 వచనాలు మనం చదువుకుంటున్నాము. ఏమంటున్నానంటే, దేవా నేను ఇంటికాడ ఉన్నప్పుడు, ఇంటికాడ నుంచి బయలుదేరకముందే నువ్వు నాకు చెప్పిన తర్వాత, ఇదే కదా నేను నీతో మరి చెప్పింది, ఇదే కదా నా మనసులో ఏంటంటే, దిస్ ఈజ్ వై ఐ వాజ్ సో క్విక్ టు ఫ్లీ టు తార్షీష్. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఇదే ఈ రీజన్ గురించే నేను తార్షీష్కు నేను పారిపోయిన దేవా అంటున్నాడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడు? చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నాడు. ఇదే కారణం దేవా, అందుకనే పారిపోయినా, ఉరికిపోయినా అంటున్నాడు కదండి. తర్వాత ఏమంటున్నాడు? ఐ న్యూ దట్ యు ఆర్ ఎ గ్రేషియస్ గాడ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని యొక్క గుణాతిశయములను ఇక్కడ చెప్తున్నాడు. యోనా ఇస్ టెల్లింగ్ అబౌట్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ కదండి. ఐ న్యూ యు ఆర్ ఎ గ్రేషియస్ గాడ్, ఎ కంపాషనేట్ గాడ్, స్లో టు యాంగర్ అండ్ అబౌండింగ్ ఇన్ లవ్, ఎ గాడ్ హు రిలెంట్స్ ఫ్రమ్ సెండింగ్ calamity. Now, O Lord, take away my life, for it is better for me to die than to live. ఇక్కడ ఏం చేస్తాడంటే, మరి దేవుడితో తను వాగ్వాదం పెట్టుకున్నాడు. నాకు తెలుసు నువ్వు చాలా ప్రేమ గల్లవాడు, నువ్వు కనికరమ గల్లవాడు. నిన్ను ప్రార్థన చేస్తే, లేక మరి మా పాపను ఒప్పుకుంటే మా మీదకి వచ్చే చెడుని నువ్వు రాకుండా చేస్తావు, నాకు తెలుసు. అందుకోసమే నేను తార్షీష్కు పారిపోయినా. ఇప్పుడు నేను చనిపోతాను, నన్ను చంపేదేవా అని చెప్పేసి దేవునితో ఏం పెట్టుకున్నాడు? ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. చూడండి, కనుక దేవుని పిల్లారా, కొన్నిసార్లు మన జీవితంలో ఇక్కడ ఏం చూస్తున్నామంటే, వి థింక్ సమ్ పీపుల్ ఆర్ నాట్ వర్ది ఆఫ్ సాల్వేషన్. అంటే కొంతమంది ప్రజలు వాళ్ళు రక్షణకు అర్హులు కారు అని చెప్పి మనము అనుకుంటాం. కానీ దేవుడు ఆయన దృష్టిలో అందరూ అర్హులే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు ఏం నేర్చుకుంటామంటే, ప్రపంచమంతా ఎన్నో దేశాల్లో ఎంతో మంది ప్రజలు ఉన్నారు కదండి. అమెరికా దేశం ఉంది, యూరోప్ దేశాలు ఉన్నాయి, ఆఫ్రికా దేశాలు ఉన్నాయి, చైనా దేశం ఉంది, రష్యా దేశం ఉంది కదండి, సౌత్ అమెరికా ఉంది. ఇన్ని దేశాల్లో మరి కొన్నిసార్లు ఈ దేశస్తులు దేవుని ప్రేమకు అర్హులు కాదు అని మనం అనటానికి వీల్లేదు. హూ ఆర్ వి టు టెల్ దట్ కదండి. మనం చెప్పడానికి అర్హులం కాదు. ఎందుకంటే దేవుడు ప్రేమ గల్లవాడు.
ఆయన ప్రేమ గల్లవాడు. అదే చెప్తున్నాడు యోనా, నువ్వు ప్రేమ గల్లవాడు, దయగల్లవాడు, కనికరమ గల్లవాడు. నువ్వు చెప్పింది, నువ్వు నాశనము ఎవరన్నా తిరిగి నీ వైపు తిరిగితే ఆ నాశనం వాళ్ళ మీదకి రాకుండా చేసే దేవుడు నీవు అని చెప్పేసి అని తను చెప్తాడు కదండి. కనుక దేని బిళ్ళారా మనం చూస్తున్నాం ఏంటంటే మరి అంటే ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనము యోనా వాంటెడ్ ద అస్సిరియన్స్ టు బి పనిష్డ్ కదండి. కొన్నిసార్లు మనం కూడా ఏమంటే వాడికి శిక్ష పడాలి. ఏమంటాం మనము, వాడికి శిక్ష పడాలి. ఏదన్నా పాపం తప్పు చేసినప్పుడు మనం కొన్నిసార్లు ఏమంటామంటే హీ షుడ్ బి పనిష్డ్, హీ షుడ్ బి పనిష్డ్ అని చెప్పేసి మనం అంటుంటాం కదండి. కానీ దేవుడు ప్రేమ గలవాడు. దేవుడు ఏం చూస్తుంటాడు, ఆ వ్యక్తి మారు మనసు పొంది ఆయన దగ్గరికి రావాలని చెప్పి ఆయన చూస్తుంటాడు. కానీ మనం ఏం చేస్తుంటాం, క్రిటికల్ మైండ్. కొన్నిసార్లు మనకి ఎటువంటి మనసు ఉంటుంది, క్రిటికల్ మైండ్, విమర్శన చేసే మనస్సు, విమర్శించే మనస్సు, విమర్శనాత్మకమైన మనస్సు. ఈ మనిషి అర్హుడు కాదు, ఈ మనిషికి శిక్ష పడాల, ఆ మనుషులు మరి వాళ్ళకి శిక్ష పడాల, ఆ దేశస్తులు వాళ్ళకి శిక్ష పడాలి అని మనం కొన్నిసార్లు అంటుంటాం. కానీ దేవుని ప్రేమను మనం మర్చిపోతుంటాం. కనుక దేవుని బిళ్ళారా యోనాకి ఏమిటంటే మనసులో ఆ ప్రజలు, నినివే ప్రజలు వాళ్ళకి శిక్ష పడాల, ఎందుకంటే వాళ్ళు పాపులు అని ఆ విధంగా తను మానవ హృదయంతో తను ఆలోచన చేస్తున్నాడు. కానీ దేవుడు అసలు ఎందుకు చెప్పినాడు, నినివేకి పో, నినివేకి వెళ్ళు, స్వార్థ ప్రకటించు, నా ప్రేమను కూడా చెప్పు, మార్గం పొందమని చెప్పు, వారి మార్గాలు సరి చేసుకోమని చెప్పు అని ఎందుకు చెప్పినాడు, ఆ మాటలతోనూ పక్కకు పెట్టేసి ఏం చేసినాడంటే వాళ్ళు అర్హులు కాదు, వాళ్ళకి శిక్ష పడాలా అని నేను చెప్పను, వాళ్ళకు స్వార్థ ప్రకటన చేయను అని చెప్పి ఎక్కడ వెళ్ళిపోయినాడు, తార్షీషు ఎన్ని కష్టాలు పడ్డాడు తార్షీషు అక్కడ నీళ్ళలో పడ్డాడు, చేప మింగేసింది, చేప మళ్ళీ వాడు తీసేసింది కదండి. అవన్నీ మంచిగా ఉన్నాయా? ఆ విధంగా కొన్నిసార్లు మన జీవితంలో దేవుని మాటకు లోబడకుండా ఉంటే మన జీవితంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి వస్తుంటాయి. అయినప్పటికీ దేవుడు మనల్ని కాపాడుతుంటాడు, ఎందుకంటే ఆయన ప్రేమ గలవాడు. ఈజ్ అ లవింగ్ గాడ్, ఈజ్ అ గ్రేషియస్ గాడ్ అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా మరి మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు చెప్పిన దగ్గర స్థలానికి వెళ్లకుండా మన సొంత ఆలోచనతో దూరంగా వెళ్ళిపోతుంటాం కదండి. దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటాం కొన్నిసార్లు. ఆ విధంగా కాకుండా దేవుడి మాటకు మనం ఏం చేయాలి, లోబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆయన సన్నిధిలో ఉంటాము. మరి అంతేకాకుండా మరి కంక్లూజన్, ముగింపులో 3 విషయాలు మనం నేర్చుకుందాం. నేను ముగిస్తున్నాను. కంక్లూజన్ ఏంటంటే, మొదటిగా మనము వి షుడ్ ఆల్వేస్ ఒబే గాడ్స్ వర్డ్. మొదటగా ఏంటి, మనం ఎప్పుడు దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలి కదండి. ఎందుకు ఈ మాట చెప్తాను నేను, మరి దేవుడు యోనాకు ఏం చెప్తున్నాడు, గో టు నినివే అని చెప్పినప్పుడు ఆయన చేసినాడు, ఐ వుడ్ నాట్ గో టు నినివే బట్ ఐ వుడ్ గో టు తార్షీష్ అని చెప్పేసి ఈ వెంట్ టు తార్షీష్. సో హీ హాస్ డిసొబేడ్ గాడ్స్ వర్డ్. మనం ఆ విధంగా ఉండటానికి వీల్లేదు. వీ షుడ్ ఆల్వేస్ ఒబే గాడ్స్ వర్డ్. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, we should not be critical. We should not have critical minds towards sinners. We should not have a critical mindset. అంటే విమర్శించే మనస్సు మనకు ఉండొద్దు. పాపులను చూసి కొన్నిసార్లు మరి మనుషులు అంటుంటారు కదా, వాడు మారడు అంటారు. ఏమంటారు, వాడు మారడు అని చెప్పి అనుకుంటారు. కొన్నిసార్లు ఎవరైనా వ్యక్తి బాగా తాగితే ఎక్కడ రోడ్ల మీద పడిపోతుంటాడు, ఎక్కడంటే అక్కడ ఉన్నప్పుడు మనుషులు ఏమంటారంటే వాడు మారడు. కానీ కొన్నిసార్లు అటువంటి వారు మారి దేవుని బిడ్డగా మారిపోతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దెర్ ఇస్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్ కదండి. సో సెకండ్ ఏంటంటే, వీ షుడ్ నాట్ హ్యావ్ క్రిటికల్ మైండ్స్ టువర్డ్స్ సిన్నర్స్. పాపుల ఎడల మనకి మరి విమర్శన మనస్సు కలిగి ఉండవద్దు. పాపల ఎడల మనకి విమర్శనాత్మకమైన మనసు కలిగి ఉండటానికి వీల్లేదు. మూడోది ఏంటంటే, మనకి ఎల్లప్పుడూ we should have a compassionate mind. The third thing is we should always have a
కంపాషనెట్ మైండ్ సెట్, లవింగ్ మైండ్ సెట్ టువర్డ్స్ సిన్నర్స్. కనుక మూడోది ఏంటంటే మరి మనము ఎల్లప్పుడూ పాపుల ఎడల మనకి ఎటువంటి మనసు మనకు కలిగి ఉండాలి? ప్రేమ కలిగిన మనసు, జాలి కలిగిన మనసు, దయ కలిగిన మనసు మనకి ఉండాలి. కనుక టుడే అవర్ లెసన్, ద టాపిక్ ఆఫ్ అవర్ లెసన్ ఇస్ మిషన్స్, a compassionate mind or a critical mind. What do you have? Change your mindset కదండి. ఈరోజు మన మైండ్ సెట్ మార్చుకోవాలి. కనుక మన లెసన్ యొక్క మరి టైటిల్ ఏంటి? దయగల మనసు లేక విమర్శించే మనసు. మనకి ఏది ఉంది కనుక మనం అది బాగు చేసుకుందాం కదండి. బాగు చేసుకుంటే మనకే క్షేమము, అనేక రక్షణలోకి వస్తారు, దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక.